హలో వ్యూయర్స్, ఐఎమ్ శ్రీవాణి, ఏ ట్రైనర్ ఇన్ ఇంగ్లీష్. ఇంకా ఈజీగా సెంటెన్సెస్ ఎలా చేస్తున్నాము అనే సిరీస్లో చాలా సాధారణంగా ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచన వస్తుంది మనకు ఒక సెంటెన్స్కి. ఆ వీధి చివర ఒక టెంపుల్ ఉంది అని చెప్పాలనుకోండి, ఏ టెంపుల్ అని స్టార్ట్ చేసుకుని కొంచెం కష్టపడాలనుకుంటే అలాంటి అవసరం మనకి లేదు. దేర్ ఈజ్ ఒకటి ఉంటే ఈజ్ తీసుకోండి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దేర్ ఆర్ తీసుకోండి. దేర్ ఈజ్ అనగానే ఏముంది అనేది మనం తర్వాత యాడ్ చేస్తామన్నమాట. సాధారణంగా ఏ టెంపుల్ ఈజ్ దేర్ అని చెప్తుంటారు కదా, కానీ కంఫర్టబుల్గా మనం మంచి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇలా ఎలా మొదలు పెట్టాలి అనుకున్న ప్రతి చోట దేర్ ఈజ్ దేర్ ఆర్ తీసుకోండి. ఒకటి ఉంటే దేర్ ఈజ్, ఎక్కువ ఉంటే దేర్ ఆర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంత ఈజీగా సెంటెన్సెస్ చేయొచ్చో నేర్చేసుకుందాం. ఏ క్యాంపస్ ఇంటర్వ్యూ టుడే. ఈరోజు ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది కాలేజ్లో అని చెప్పాలనుకోండి, దర్ ఈస్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ టుడే. దర్ ఈస్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ ఇన్ ద కాలేజ్. దేర్ ఈజ్ క్యాంపస్ ఇంటర్వ్యూ మనం మామూలుగా యూజ్ చేసే పదమే కదా, దానికి సెంటెన్స్ చేయడానికి ఏం చేస్తున్నాం? ఉంది, దేర్ ఈస్, ఉన్నాయి, దేర్ ఆర్. ఇవాళ దీంతో సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏ ప్రాబ్లమ్ విత్ దిస్ మొబైల్. ఈ మొబైల్తో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ మొబైల్. దేర్ ఈస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ ఏరియా. స్కేర్సిటీ అంటే ఏంటి? కరువు, నీళ్ళు సరిగ్గా రావండి, చాలా ప్రాబ్లం ఉంది. స్కేర్సిటీ ఆఫ్ వాటర్, ఈ ఏరియాలో నీటికి కొరత ఉంది. బాగా తెలుగు గుర్తుపెట్టుకోండి, ఉంది. దేర్ ఈస్తో స్టార్ట్ చేసేద్దాం. దేర్ ఈస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ ఏరియా. ఇంత సింపుల్ అనమాట. ఇంగ్లీష్లో మనం ఒక్కొక్క ప్యాటర్న్ నేర్చుకుంటూ వెళ్తే మాట్లాడడం, రాయడం ఏదైనా వచ్చేస్తుంది. కానీ చెప్పిన దాని మీద కంటిన్యూస్గా మన మైండ్లో కొన్ని థాట్స్ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. దాన్ని ఒక సెంటెన్స్ కనిపించగానే తెలుగులో మనసులో అనిపిస్తే ఇంగ్లీష్ ట్రై చేయాలి. అలా ట్రాన్స్లేట్ చేస్తూ మైండ్కి మనకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు దేర్ ఈస్ దేర్ ఆర్తో నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్పాను అనుకోండి, మీరు ఒక 30 చేయాలి. మాట్లాడాలి అవకాశం ఉంటే, అది నిలిచిపోతుంది అనమాట మనకి. అండ్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదండి, ఇలాగే చేయాలనుకో. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. ఎందుకండి గొడవ పడుతున్నారు? దీని బదులు ఇంకోలాగా చేయొచ్చు కదా. దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, ఆల్టర్నేటివ్ అనమాట. నీకు మెయిల్ వచ్చింది అని చెప్పాలనుకోండి, దేర్ ఈజ్ ఎ మెయిల్ ఫర్ యూ. దేర్ ఈజ్ ఎ మెయిల్ ఫర్ యూ, అంతే. ఎ లాట్ ఆఫ్ నాయిస్ హియర్. అబ్బా ఇక్కడ ఇంత గోల్గా ఉంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ నాయిస్ హియర్. ఇక్కడ చాలా గోల్గా ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. దెర్ ఈస్ ఎ ట్రాఫిక్ జామ్ హియర్. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, నేను ఇరుక్కుపోయాను, బాగా లేట్ అవుతుంది. దెర్ ఈస్ ఎ ట్రాఫిక్ జామ్ హియర్. ట్రాఫిక్ జామ్ ఉంది. ఎనిమిటీ బిట్వీన్ దెమ్. ఎనిమిటీ, శత్రుత్వం. ఎవరి గురించో ఇద్దరు మాట్లాడుతున్నాం, వాళ్ళిద్దరి మధ్య చాలా శత్రుత్వం ఉంది. దేర్ ఈజ్ ఎనిమిటీ బిట్వీన్ దెమ్. చాలా సింపుల్ కదా. ఉంది అని చెప్పాలంటే దేర్ ఈజ్ అని మొదలు పెట్టేసి ఆ వీధి చివర ఇలా ఉంది, ఇక్కడ అలా ఉంది, అక్కడ ఇలా ఉంది, ఏదైనా సరే ఉంది. దెర్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్ ఇన్ అవర్ టౌన్. మా టౌన్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. దెర్ ఈజ్ అన్ ఏన్షియంట్ టెంపుల్ ఇన్ దట్ విలేజ్. ఆ విలేజ్లో ఒక పురాతనమైన ఏన్షియంట్ టెంపుల్ ఉంది. ఏదైనా సరే దెర్ ఈజ్ ఉంది. దెర్ ఈజ్ లిఫ్ట్ ఫెసిలిటీ టు దిస్ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఫిక్స్ అయిపోయింది కదా. ఉంది అని చెప్పాలంటే దేర్ ఈజ్ ఏముందనే వర్డ్స్ని మనం తర్వాత జాయిన్ చేయాలి. అలాగే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, 3 బ్రాంచెస్. ఏదో ఒక స్కూల్లో కాలేజో ఇంకోటి, దానికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 1. There are 3 branches for that institution, for that college, for that anything, training center. Many alternatives. అది అలానే చాలా నేను లేదబ్బా, చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. There are several alternatives for that. Several alternatives for that. ఖచ్చితమైన తెలుగు పదం అయితే ప్రత్యామ్నాయాలు మనకి ఉన్నాయి. సెవరల్ ఆపర్చునిటీస్. ఒక ఫీల్డ్ ఏదో వచ్చింది, ఐటీ ఫీల్డ్ కాకుండా ఇంకో కొత్తగా వచ్చింది ఏదో. దేర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఫీల్డ్. మనం మాట్లాడుకుంటున్న ఫీల్డ్ గురించి సెవరల్, చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.
there are. There are many corrections in your essay. There are many corrections in this program. ఏదైనా సరే చాలా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. దేర్ ఆర్ మెనీ ల్యాప్సెస్. ల్యాప్సెస్ అంటే లోపాలు. దేర్ ఆర్ మెనీ ల్యాప్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. ఈ విధంగా ఉంది అని చెప్పాలంటే దేర్ ఈస్, ఉన్నాయి అని చెప్పాలంటే దేర్ ఆర్. ఇదే వాక్యాలకి లేవు అని చెప్పాలనుకోండి, ఫస్ట్ సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూ లేదు. దేర్ ఈస్ నో క్యాంపస్ ఇంటర్వ్యూ టుడే. ఈ మొబైల్తో ఏం ప్రాబ్లం లేదు. దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ ద మొబైల్. దెర్ ఈస్ నో స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో నీటి కొరత ఏం లేదండి, బాగుందండి, నీరు బాగా సమృద్ధిగా వస్తుంది. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. దీనికి ఆల్టర్నేటివ్ లేదు. దెర్ ఈస్ నో నాయిస్ పొల్యూషన్ హియర్. ఈ ఏరియాలో నాయిస్ పొల్యూషన్ లేదు. దెర్ ఈస్ నో ట్రాఫిక్ జామ్ హియర్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏం లేదు. దెర్ ఈస్ నో ఎన్మిటీ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్య శత్రుత్వం లేదు. చూసారా, ఉంది అంటే దెర్ ఈస్, లేదు అంటే దెర్ ఈస్ నో. సేమ్ సెంటెన్సెస్ దేర్ ఆర్. దేర్ ఆర్ 3 branches ఫర్ దట్ ఇన్స్టిట్యూట్. దేర్ ఆర్ నో బ్రాంచెస్ ఫర్ దట్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్కి బ్రాంచెస్ లేవు. దేర్ ఆర్ మెనీ ఆల్టర్నేటివ్స్. దేర్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్. దానికి ఆల్టర్నేటివ్సే లేదు, అలానే చేయాలి. దేర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఫీల్డ్. దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎంత సింపుల్ కదా. ఈజ్ పక్కన ఆర్ పక్కన నో పెట్టేశామంటే ఉన్నాయి అన్న సెంటెన్స్ లేవు, ఉంది అన్న సెంటెన్స్ లేదు అని మనకి ఫామ్ అయిపోతుంది. అంటే మీరు ఎన్ని సెంటెన్సెస్ ఇలా తయారు చేస్తున్నారో వాటన్నిటికీ నో యాడ్ చేసేయండి. దెర్ ఈజ్ నో, దెర్ ఆర్ నో. ఓకే, ఈ విధంగా మనం సెంటెన్సెస్ చేసేయచ్చు. అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు సెంటెన్సెస్ చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి మనకు క్వశ్చన్స్ కావాలి కదా. క్వశ్చన్స్ వేస్తే కదా మనకు ఆన్సర్ వస్తుంది, రిప్లై వస్తుంది. ఏం చేయాలి దీనికి కూడా చెప్తాను. సేమ్ సెంటెన్స్. దేర్ ఇస్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ టుడే కదా సెంటెన్స్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈజ్ దేర్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ టుడే. ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉందా? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ మొబైల్? ఈజ్ దేర్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ ఏరియా? ఏం చేశాను? దేర్ ఈజ్ నీ, ఈజ్ దేర్ చేసేసాను అంతే, జస్ట్ రివర్స్ చేసాం వర్డ్స్. ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్? ఈజ్ దేర్ ఎ మెయిల్ ఫర్ మీ? ఈజ్ దేర్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ హియర్? అంతే. ఈజ్ దేర్, దేర్ ఈజ్ అయితే సెంటెన్స్, ఈజ్ దేర్ అయితే క్వశ్చన్స్. చూడండి ఎన్ని రకాల సెంటెన్స్లు మనం ఇందులో నుంచి తీసుకోవచ్చు. అలాగే దేర్ ఆర్ 3 branches. ఆర్ దేర్ ఎనీ బ్రాంచెస్ ఫర్ దిస్? ఆర్ దేర్ ఎనీ corrections in my essay? Are there any campus interviews this month? Are there any lapses in administration? Are there any new recruitments? మీ ఇష్టం. దేర్ ఆర్ని ఏం చేసాం? ఆర్ దేర్ చేసాం. దేర్ ఈజ్ని ఏం చేసాం? ఈజ్ దేర్ చేసాం. రోజు మనకి పనికొచ్చే వాక్యాలలో దేర్ ఈజ్, దేర్ ఆర్ చాలా 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 బాగా యూజ్ అవుతుంది. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేసి చాలా సెంటెన్సెస్ ఇలా ప్రొడ్యూస్ చేయండి. ప్రతి సెంటెన్స్కి నెగటివ్ క్వశ్చన్. ఓకే, ప్రాక్టీస్ చేస్తారు కదా. సైనింగ్ ఆఫ్.